ఒక ఉద్యోగి కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో హుషారుగా ఇంటికి పోతున్నాడు. చీకట్లో ఒక దారి దోపిడీ దొంగ అడ్డం పడి బెదిరించి డబ్బంతా లాక్కున్నాడు. డబ్బు పోతే పోయిందని ఆ ఉద్యోగి ఆ దొంగని ఓ చిన్న సహాయం చేయమని అడిగాడు. బ్రతిమలాడుకున్నాడు. నా టోపీకి నీ తుపాకీతో ఓ రంధ్రం చెయ్యి. దొంగతనం జరిగిందంటే నా భార్య నమ్మదు. ప్లీజ్. దారి దోపిడీ దొంగ సరేనే అతని టోపీని గాల్లోకి ఎగరేసి తుపాకీతో కాల్చి రంధ్రం చేశాడు. నన్ను ఒకడు కాదు, చాలామంది దారి దోపిడీ దొంగలు దోచుకున్నారని అర్థం కావాలి. ఇదిగో ఈ కోట్లో చాలా రంధ్రాలు చేయండి, లేకుంటే నన్ను పిరికివాడని హేళన చేస్తుంది నా భార్య. ప్లీజ్ 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 అంటూ కోటు తీసి పట్టుకుని కాళ్ళా వేళ్లా పడ్డాడు. సరేనని దొంగ తుపాకీతో ఆ కోటు చిల్లులు పడేలా రంధ్రాలు చేశాడు. ఇంకొక చిన్న అడగబోయాడు ఉద్యోగి. సారీ, నా తుపాకీలో బుల్లెట్లు అయిపోయాయి. అదేరా నాకు కావాల్సింది. నా డబ్బు నీ డబ్బు ఇచ్చేయి, ఇవ్వకుంటే నేను ఇక్కడే పచ్చడి కింద కొట్టి చంపేస్తాను అంటూ హూంకరించాడు ఉద్యోగి. దొంగ భయపడిపోయి డబ్బులన్నీ అక్కడ పారేసి పారిపోయాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి బుర్ర ఉపయోగించండి. గుడ్ లక్.